గోదావరి నదికి వరద పెద్ద ఎత్తున పెరుగుతున్న నేపథ్యంలో సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ బృందం గోదావరి కరకట్టను సందర్శించింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు కెచ్చల రంగారెడ్డి మాట్లాడుతూ భద్రాచలం పట్టణం ప్రజలు ముఖ్యంగా కొత్త కాలనీ, అశోక్ నగర్ కాలనీ, ఏటపాక గ్రామం ప్రజలకి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, కరకట్టకు కట్టిన గోడలు కూలిపోయిన చోట్ల, కృంగిపోయిన చోట్ల, కట్ట మధ్యలో పగిలిన చోట్ల వెంటనే రిపేర్ చేయాలని సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ పర్యటన బృందంలో సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ డివిజన్ నాయకులు దాసరి సాయి, మునిగేల మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నా పేరు కెచ్చల కల్పన, సిపిఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకురాలని. ఈ కట్టకు సంబంధించి అమౌంట్ వచ్చినా కూడా ఇప్పటివరకు రిపేర్ చేయలేదు. అది పై పక్క నుంచి రిపేర్ చేసుకుంటూ రావాలి. అలాంటిది కింద పక్క చేస్తున్నారు కానీ పై పక్కన చేయట్లేదు. సైడ్ వాల్స్ పడిపోయినాయి, కట్టంతా కూడా నెర్రెలు బాకింది. ఇవాళ ఈ భద్రాచలం ప్రజలు మొత్తం కూడా నీటిలో మునిగి ఏ అర్ధరాత్రి పూట గోదావరి కట్ట తెగుద్దో, ఎప్పుడు ప్రజల ప్రాణాలు పోతాయి అన్నట్టు భయంగా ప్రజలు ఉన్నారు. వెంటనే ఈ కరకట్టని గవర్నమెంట్ వెంటనే తక్షణమే స్పందించి ఈ కట్టని బాగు చేయాలి. సైడ్ వాల్స్ పడిపోయినటువంటి సైడ్ వాల్స్ని కూడా రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కట్టని పొడుగు ఎత్తు పెంచుతామని చెప్పి అన్నారు. ఇప్పటివరకు ఎత్తు కాదు కదా, ఉన్నటువంటి రిపేర్లు కూడా చేయట్లేదు. కాబట్టి వెంటనే తక్షణమే ఈ కట్టని మరమ్మతు చేసి ప్రజల ప్రాణాలని కాపాడాలని చెప్పేసి, అర్ధరాత్రి పూట నిద్రపోకుండా కాపలాలు కాసేటటువంటి ప్రజల ప్రాణాలని కాపాడాలని చెప్పేసి కూడా మేము మాస్ లైన్గా మేము కోరుతున్నాం. ఓకేనా. నా పేరు కెచ్చల రంగారెడ్డి, సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు. ఈరోజు భద్రాచలంలోని గోదావరి ఒడ్డు కరకట్టని చూడటానికి వచ్చాము. ఈ మధ్యకాలంలో ఏమేమి జరుగుతున్నాయి, రిపేర్లు ఎట్లా ఉన్నాయి అనే విషయాన్ని పరిశీలిస్తే గతానికి ఇప్పటికీ ఏ మాత్రం కూడా కొత్తదనం అయితే కనపడలేదు. ఎప్పటి నుంచో గత సంవత్సరం వరదలు వచ్చిన కాడి నుంచి కూడా ప్రజలు, భద్రాచలం పట్టణ ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల వాళ్ళు, ఇంకా అనేక మంది పెద్దలు ప్రజల యొక్క బాగోగులు కోరుతున్నటువంటి వాళ్ళు, రక్షణ గురించి కోరుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మీరు కరకట్టని పెంచండి, బాగు చేయండి అని చెప్పి. ప్రభుత్వాలు కూడా ఎన్నికల సందర్భంలో కట్టని పెంచుతామని కూడా మాట్లాడారు. కానీ పెంచకపోగా ఉన్నది పడిపోతూ ఉంటే, కూలిపోతూ ఉంటే, గోడలను కూడా పలిగిపోతూ ఉంటే, కట్ట కూడా బీటలు వచ్చి అది డ్యామేజ్ అయినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అసలు పట్టించుకోవటం లేదు. ఎప్పుడైనా మాట్లాడితే అధికారులని గదమాయిస్తున్నారు తప్ప